యుగధర్మాన్ని నిరూపణం చేశాడు. మహానుభావుడికి రూపాయలు కావలసి వచ్చే ఇంత పరివారం వచ్చేశారు. ఎందుకైనా మంచిది ఆడపిల్లి వారింటికి వెళ్ళిపోదాం భోజనానికి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, తప్పు తప్పు, వేదం చదువుకున్నవాడిని నేను చెప్పిన మాట వినండి, స్నాతకం ఇక్కడ చేసుకోవాలి. మొట్టమొదట మగపిల్లి వారు వచ్చిన బంధువులకి అన్నం పెట్టకుండా 3 పూట్లు 4 పూట్లు ఆడపిల్లి వారి ఇంటి మీద వెళ్ళి పడిపోకూడదు. ఇక్కడ అన్నం పెట్టు వెంకటేశ్వర అన్నారు. ఏమన్నం పెట్టరు, ఇన్ని లక్షల మంది వచ్చేసారు, దేవతలు ఋషులు ఇందరూ, ఇంతమందికి అన్నం పెట్టనా, ఎక్కడి నుంచి పెట్టను, ఏముందని పెట్టను, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయిందన్నారు. యుగధర్మం తన పెళ్లికి తాను అప్పు చేయకుండా ఎవరు పెళ్లి చేసుకోలేడు, అప్పు చేయి అన్నారు. అప్పు చేయాలంటే ఎవరిస్తారు, పిలిచారు. 1 పక్కన 14 సంఖ్యలు కలిగినటువంటి బంగారు రామ మాడలు పుచ్చుకున్నారు, 100కి 10 వడ్డీ. కలియుగ లక్షణం. ఆదివరాహస్వామి గుడి దగ్గర ఉన్న రావి చెట్టు కింద నించుటి కుబేరుణ్ణి అడిగారు, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా రహస్యంగా అప్పు చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాడంటే పిల్లని ఇవ్వనేమోరని అడిగితే ఆయన అన్నాడు, ఏమనుకోకండి, మీరు శ్రీ మహావిష్ణువే, కానీ యుగ లక్షణం ఒకటి ఉంది కదూ కలియుగం, మీరు ఏమనుకోకుండా ఓ కాగితం రాసి ఇవ్వండి అన్నారు. ఆదివరాహస్వామి దేవస్థానం పీఠం కింద ఉందా రాగిరేకు, దాని మీద రాసి ఇచ్చారు. నేను 1 పక్కన 14 సంఖ్య కలిగినటువంటి రామమాడలు బంగారు మాడలు తీసుకున్నటువంటి కారణం చేత 100కి 10 చప్పున ప్రతి నెలా వడ్డీ కడుతూ ఈ అప్పు తీరుస్తాను, నా పెళ్లికి ఈ ద్రవ్యం అప్పుచ్చుకుంటున్నాను, శ్రీ వెంకటేశ్వర అని సంతకం పెట్టారు. చూస్తున్నాడు అలా కుబేరుడు. ఏమి ఇవ్వమే అన్నారు. మీరు సంతకం పెట్టారు బాగుంది, కానీ సాక్ష్యం ఎవరన్నారు. అయ్యో బాబోయ్, సాక్ష్యం అంటే ఏమనుకోకండి, యుగ లక్షణం, సాక్ష్యం ఉంటే బాగుంటుంది. శివుడి వంక చూశారు. అయ్యో నేను పెట్టకపోవడం ఏమిటి, మన ఇద్దరం ఒకటే, పరమశివం అని సంతకం పెట్టాడు. ఆయన అలాగే చూస్తున్నాడు కుబేరుడు. ఏం పెట్టాడుగా శివుడు అన్నారు. ఏం శివుడు పెట్టాడు? ఆయన కళ్ళు మూసుకొని తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి శివ శివ వడ్డీ రాలేదు అంటే రుద్రుడై చూస్తాడు. రుద్రుడై చూశాడంటే మన్మధుడికి ఏ గతి పట్టిందో నాకు ఆ గతి పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన సాక్ష్యం పెట్టారు, మంచిదే, అన్ని వేళలా దగ్గరికి వెళ్ళాలి. వడ్డీయా ఏమన్నా ఇప్పుడా అంటే అవి ఆయన అనంగుడు అయ్యాడు, ఆ పని అది అవుతుంది అప్పిచ్చి. అందుకని కాస్త ఎప్పుడూ తెలివిగా ఉండి చూస్తుండే ఆయన్ని ఎవరినన్నా పెట్టమనందని ఇలా చూపించాడు బ్రహ్మగారిని. బ్రహ్మగారు చూసి, అయ్యి బాబోయ్ నేను అప్పుడు సాక్ష్యమా అని చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ అని చేవురాలు చేసి సంతకం పెట్టాడు. ఇవ్వయా, అవతల పప్పులు కొనుక్కోవాలి, చింతపండు కొనుక్కోవాలి అంటే మళ్ళీ చూసి, ఏమనుకోకండి 2 మంచిదే, కానీ 3 ఉంటే మంచిది కదా, ఈ అశ్వత్థ వృక్షాన్ని కూడా పెట్టమనండి అన్నారు. అప్పుడు పాపం ఆ రావి చెట్టు పురుష రూపం ధరించి సంతకం పెట్టింది. యథార్థం అండి, నేనేం కల్పించట్లేదు, యుగధర్మాన్ని యుగధర్మంగా నిరూపించాడు వెంకటేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు 3 సాక్షి సంతకం పెట్టాక డబ్బిచ్చారు. అబ్బో పప్పు దినుసులు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మగారు వచ్చి అన్నారు, పెళ్లికి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు యజమాని యజమానురాలు వాళ్లతో కలిసి భోజనం చేయకూడదు. కాబట్టి వెంకటేశ్వర, నువ్వు, లక్ష్మీదేవి, కొడుకు మన్మధుడు, వకుళమాత, ఈ 4 అన్నం తినకండి, అందరూ తిన్నాక మీరు తినండి అన్నారు. అలాగే తింటాను, కానీ పులుసు వండాలి తప్పకుండా. ఎందుచేత అంటే ఇంటికి అల్లుడు వచ్చినా పెద్దలు వచ్చినా పులుసన్నం పెట్టాలి అని ఒక నియమం. అందుకని పులుసు వండాలి. ఇన్ని లక్షల మందికి పులుసు ఎక్కడ వండాలని అడిగారు. అగ్నిహోత్రుణ్ణి పిలిచి, అయ్యా నిన్ను వంటలు చేసే బ్రాహ్మణుడిగా పెట్టుకుంటున్నాను అన్నారు. చాలా సంతోషం, వంట చేసి పెడతాను కానండి, గిన్నె ఎక్కడి నుంచి తెస్తారు పులుసు కాయడానికి అన్నాడు. వాళ్ళన్నారు, పులుసుకి గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయా ఇన్ని లక్షల మందికి? ఓ పని చేయి, పాపనాశన ధారలు పడుతున్న కొండ మీద అందరం నించుని చింతపండు పిసుకుతాం, ఆ నీళ్లు కింద పడతాయి, నువ్వు మరగొట్టు, అందులో కూర ముక్కలు కరివేపాకు వేస్తాం, అన్నం పెట్టన్నారు అని పాపనాశనం కొండ మీద పిసికారు చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసుని కింద అగ్నిహోత్రులు ఉడకబెట్టాడు. ఆ ఉడకపెట్టినటువంటి నీటిలోకి కూర ముక్కలు కరివేపాకు వేశారు. ఆ పులుసు తీసుకొచ్చి ఇతర రకములైనటువంటి పదార్థములను అరిటాకులు వేశారు. వెంకటాచల పర్వతంలో ఉన్న అరటి చెట్లు తెచ్చి వ్యాస భగవానుడు ఏమన్నారో తెలుసా? ఇలా కూర్చుని తిన్నవాడు లేడు అన్నారు. ఎందుకని? ఎంత పెద్ద అరిటాకంటేట ఇలా ఎవరికి అందలేదు. రాజానుబాహు మరవింద దళాయతాక్షం రాముడు అందుతుందేమో. ఇలా అందక ఇలా కూర్చున్న వాళ్ళు విస్తరించి వరకు ఉన్న బూరు అందుకోవడానికి ఇలా అంటుండేవాట. ప్రతివాడు ఎగరవలసిందే. ఇది పత్ర విస్తీర్ణ భోజనం అన్నాడు వ్యాసుడు.
అంత పెద్ద అరిటాకులో భోజనం అన్నాడు. ఇంతమంది భోజనం చేశారు. ఆ తరువాత మహానుభావుడు విష్ణుమూర్తి, ఆయన కొడుకు మన్మధుడు, తల్లిగారు ఒకలమాత, భార్య లక్ష్మీదేవి భోజనం చేశారు. సరే, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి నలుగు పెట్టారు, నీళ్లు పోశారు. అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అని ద్విపద. సరే, తీసుకొచ్చారు, పెళ్లి కొడుకుని చేశారు, గరుడ వాహనం ఎక్కారు. శుకబ్రహ్మ అన్నారు, మీరు పెళ్లి కొడుకుగా మా ఊరి నుంచే వెళతారు కదా, నా ఆశ్రమంలో ఒక్కసారి దిగండి అన్నారు. ఇన్ని లక్షల మందితో శుకబ్రహ్మ ఆశ్రమంలో దిగారు. శ్రీకాళహస్తి సువర్ణముఖరి నది ఒడ్డున ఉండేది శుకబ్రహ్మ ఆశ్రమం. శుకతీర్థం అని ఇప్పటికీ ఉంది. అక్కడ దిగారు. దిగితే ఆయన లోపలికి వెళ్ళి కొద్దిగా అన్నం ఉడకపెట్టి అందులో కాస్త కూర కలిపి తీసుకొచ్చి పెట్టారు. ధూర్తుడా, ఇంతమంది వస్తే అన్నం పెడతావా అన్నారు దేవతలు. ఇంతటి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని, ఈయన పెట్టలేదని ఏడుస్తారేరా అని ఇలా 3 వేళ్లతో ముద్ర పట్టి 4 మెతుకులు తీసి నోట్లో వేసుకుని బ్రహ్మాండమంతా తృప్తి పొందుగాక అని బ్రేమని తీర్చాడు వెంకటేశ్వరుడు. అందరి కడుపు నిండిపోయి శుకబ్రహ్మ ఏ వద్దయా, ఏమిటో తేడుపులు వస్తున్నాయి మాకు వద్దన్నారు. అందరూ కలిసి నారాయణవనానికి వెళ్ళారు. పద్మావతీదేవిని తీసుకొచ్చారు, పీటల మీద కూర్చోబెట్టారు. పద్మావతి పరిణయం పూర్తయింది. ఎంతో సంతోషంగా శ్రీనివాస కళ్యాణం పూర్తయిపోయింది. శ్రీనివాస కళ్యాణం పూర్తయిన తర్వాత పద్మావతి శ్రీనివాసులు కొండెక్కుతున్నారు. కొండెక్కుతూ ఎక్కుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. తీసుకుని, అయ్యా, వెంకటాచల పర్వతంలో నా వాల్మీక ఉంది కాబట్టి నేను అక్కడికి వెడుతున్నాను నా భార్యతో కలిసి అన్నాడు. అంటే అగస్త్య మహర్షి అన్నాడు, కొత్తగా పెళ్ళైన దంపతులు కొండ ఎక్కకూడదు, తప్పు. కాబట్టి 6 నెలలు దాటకుండా ఎక్కకూడదు కనుక 6 నెలలు ఇక్కడే ఉండు అన్నాడు. ఆశ్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడ శివలింగాన్ని ఆరాధన చేస్తే శ్రీనివాస మంగాపురం దగ్గర కుటీరం ఇచ్చారు వెంకటేశ్వర స్వామికి. నవదంపతులు కనుక పద్మావతీదేవితో కలిసి వెంకటేశ్వరుడు 6 నెలలు నవదంపతులుగా అక్కడ విహరించాడు. అందుకే శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం చేసుకుంటే పెళ్లిళ్ళు అయిపోయాయండి అంటారు. కారణం అదే. నవదంపతులుగా అక్కడ విహరించారు వాళ్ళు. 6 నెలలు దాటిన తరువాత వెంకటరమణుడు కొండ ఎక్కాడు. తొండమాన్ చక్రవర్తి ఆనందలయ విమానం కట్టాడు. ఇంకా రంగదాసు, బావి, అబ్బో ఏమి వెంకటేశ్వర వైభవం! ఎంతకని నేను చెప్పగలను? కాలం అన్నది ఒకటి ఉంటుంది కదా, పరిమితి అన్నది ఒకటి ఉంటుంది. ఆ వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపము. అందుకే ఏకబేరమూర్తిగా నిలబడి ఉంటాడు. నేను శైవుణ్ణి అనుకోండి, నేను వెళ్ళి అభిషేకం చూస్తే శివుడిగా కనపడతాడు. ఒక శాక్తేయుడికి పరదేవతగా కనపడతాడు. ఒక కౌమారమునందున్న వాడికి సుబ్రహ్మణ్యుడిగా కనపడతాడు. ఆయన అది కాదు, ఆయన అది కాదు, ఆయన అది కాదు, కాదు ఆయన ఏది కాదు, అన్నీ ఆయనే. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒకనాడు వెంకటాచలంలో దర్శనం చేసుకుని వెడుతూ ఉంటే కొంతమంది ఆయన్ని అడిగారు, వెంకటేశ్వర స్వరూపమేమి అని అడిగారు. అది పరబ్రహ్మము అని చెప్పారు. అది పరబ్రహ్మము కనుక నువ్వు ఎలా చూస్తావో నీకు అలా కనపడుతుంది. నువ్వు నిత్యారాధన ఏ రూపంలో పరమేశ్వరుణ్ణి చేస్తావో ఆ రూపంలో ఆయన కనపడతాడు. కారణం ఒక్కటే, స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది పరబ్రహ్మస్వరూపం. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అంటాడు అన్నమయ్య. అందుకే ఏ మార్గమునందున్న వారికి ఆ మార్గమునందు ఉన్నటువంటి పరదేవతా స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు. అంత గొప్ప స్వరూపం వెంకటేశ్వరుని యొక్క స్వరూపం.